మనకి రిలీజియన్ ఫాలో చేయడానికి ఫ్రీడమ్ ఉంది అని ఆర్టికల్ 25 చెప్తుంది. కానీ ఒక క్వశ్చన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఎవరు మేనేజ్ చేస్తారు? టెంపుల్, మస్జిద్, చర్చ్, గురుద్వారా అడ్మినిస్ట్రేషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆన్సర్ ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 ప్రకారం ఎవరి రిలీజియస్ డినామినేషన్కి రైట్ ఉంది? రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇది గ్రూప్ రైట్, ఇండివిజువల్ రైట్ కాదు. ఆర్టికల్ 26లో మెయిన్ 4 రైట్స్ ఉన్నాయి. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ చేయడం, రిలీజియస్ మ్యాటర్స్లో ఓన్ అఫైర్స్ మేనేజ్ చేయడం, ప్రాపర్టీ అక్వైర్ చేయడం, ప్రాపర్టీ అడ్మినిస్ట్రేట్ చేయడం. ఇవి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్లో ఉంటాయి. ఆర్టికల్ 26 కూడా క్లియర్గా చెప్తుంది ఈ రైట్స్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్కి ఆపోజిట్గా ఉండకూడదు. అంటే లా అబోవ్ రిలీజియన్ కాదు, రిలీజియన్ అబోవ్ లా కూడా కాదు. సింపుల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 25 ఇండివిజువల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 26 రిలీజియస్ గ్రూప్స్ మేనేజ్మెంట్ ఫ్రీడమ్. ఒక వ్యక్తి రైట్, ఒక ఆర్గనైజేషన్ రైట్. ఇండియా లాంటి డైవర్స్ కంట్రీలో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అటానమీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంటర్ఫేర్ కాకుండా లా బౌండరీస్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ పాసిబుల్ అవ్వాలి. అదే ఆర్టికల్ 26 పర్పస్. ఆర్టికల్ 26 ఒక మెసేజ్ ఇస్తుంది, ఫైత్కి రెస్పెక్ట్, లాకి సుప్రిమసీ. మన కాన్స్టిట్యూషన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇండియా సెక్యులర్ డెమోక్రసీ.